హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డిఆర్ఎస్ గురించి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న డిఆర్ఎస్ అంటే డిసిజన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధోని రివ్యూ సిస్టమ్. ఈ వీడియోలో నేను డిఆర్ఎస్ అంటున్నా అంటే అది ధోని రివ్యూ సిస్టమ్ అని. డిఆర్ఎస్ ముందు ఎంపైర్ డిసిజన్ కూడా పనిచేయదు. ధోని రివ్యూ సిస్టమ్ నెంబర్ 1. ఈ డిసిజన్ అయితే ధోని చాలా ధైర్యంగా తీసుకున్నాడు, ఎందుకంటే ఎంపైర్ కూడా ధోనికి అగనెస్ట్గా ఉన్నాడు. బౌలర్ కూడా ఏం మాట్లాడలేదు. వరల్డ్ కప్ 2011లో ఇండియాకి ఐర్లాండ్కి జరుగుతున్న మ్యాచ్ అది. ఇందులో యువరాజ్ సింగ్ అయితే బాల్ వేశాడు. ఐర్లాండ్కి చెందిన బ్యాట్స్మెన్ బాల్ని మెల్లగా టచ్ చేశాడు. అప్పుడు ధోని వెంటనే అపీల్ చేయడం స్టార్ట్ చేశాడు అవుట్ అని. కానీ ఎంపైర్ అయితే డిసిజన్ నాట్ అవుట్ అని ఇచ్చాడు. అందుకే ఎంపైర్ సైలెంట్గా ఉన్నాడు. బౌలర్ కూడా రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. దాని తర్వాత థర్డ్ ఎంపైర్ చెక్ చేస్తే తెలిసింది బ్యాట్స్మెన్ క్లియర్గా ఎల్బిడబ్ల్యూ అని. అప్పుడు ఎంపైర్ కూడా తన డిసిజన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఫైనల్లీ ఎంపైర్ అయితే డిక్లేర్ చేశాడు అవుట్ అని. ధోని రివ్యూ సిస్టమ్ నెంబర్ 2. ఇందులో ధోని అయితే ఒక చిన్న సౌండ్ను కూడా క్యాచ్ చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే మిచ్చెల్ వేసిన బాల్ని సూర్య కొంచెం టచ్ చేద్దాం అనుకొని టచ్ చేయాలో వద్దన్నట్టు ఆడాడనమాట. ధోని వెంటనే ఆ బాల్ని క్యాచ్ చేపట్టి అవుట్ అని అంటాడు. కానీ ఎంపైర్ ఈ బాల్ని వైడ్ అని అంటాడు. ధోని వెంటనే రివ్యూ అడుగుతాడు. అప్పుడు ఆ రివ్యూలో చిన్న స్పైక్ వస్తుంది. దాంతో ఎంపైర్ తన డిసిజన్ని వెనక్కి తీసుకొని అవుట్గా ప్రకటిస్తాడు. దాంతో సూర్య హౌ ఇట్ ఈస్ ధోని అని అడుగుతాడు. అదే కదా మన ధోని రివ్యూ సిస్టమ్ అని అంటాం మనం. మిగతా 2 డిఆర్ఎస్లు చూసే ముందు కామెంట్లో డిఆర్ఎస్ అని కామెంట్ చేయండి, లేదా ధోని రివ్యూ సిస్టమ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ధోని రివ్యూ సిస్టమ్ నెంబర్ 3. ఇండియాకి శ్రీలంకకి అగనెస్ట్గా అవుతున్న ఓడే మ్యాచ్ అది. శార్దులు వేసిన ఒక బాల్ ఎంఎస్ ధోని క్యాచ్ పడతాడు. దాన్ని అవుట్గా అపీల్ చేస్తాడు. ఎంపైర్ అయితే ఆ బాల్ని వైడ్గా డిసిజన్ ఇస్తాడు. గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా అది వైడ్గానే అనిపిస్తుంది. ధోని అంటాడు నాకు చిన్న సౌండ్ వినిపించింది అని. విరాట్కి సౌండ్ వినిపించినా వినిపించకపోయినా డిఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ మీద ఫుల్గా నమ్మకం ఉంది. అందుకే విరాట్ సిగ్నల్ ఇస్తాడు థర్డ్ ఎంపైర్కి. ఎంపైర్ చెక్ చేశాక అందులో బాల్ బ్యాట్కి టచ్ అవుతుంది. ఎంపైర్ ఇచ్చిన డిసిజన్ తప్పు కావడంతో సారీ అని చెప్పి డిసిజన్ చేంజ్ చేసి అది అవుట్గా ప్రకటిస్తాడు. ధోని రివ్యూ సిస్టమ్ నెంబర్ 4. ఐపీఎల్లో ఇమ్రాన్ వేసిన బాల్కి కిరణ్ పోలార్డ్ అయితే ఆ బాల్ని ఆడలేకపోతాడు. ఒరిజినల్ డిసిజన్ అయితే నాట్అవుట్గా ఎంపైర్ ఇస్తాడు. వెంటనే ధోని రివ్యూ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు థర్డ్ ఎంపైర్ చెక్ చేశాక అది అవుట్గా తేలుస్తుంది. వెంటనే ఎంపైర్ తన డిసిజన్ని చేంజ్ చేసుకుంటాడు. ధోని రివ్యూ సిస్టమ్ నెంబర్ 5. క్రికెట్ మ్యాచ్ కొంచెం హీట్గా ఉంది అనుకోండి. ధోని అయితే ఎంపైర్ని చూస్తూ ఉంటాడు. నేను అపీల్ చేసిన అపీల్కి అగెనెస్ట్గా వెళ్ళి చూడు, అప్పుడు చూపిస్తా నేనేంటో అన్నట్టు లుక్ ఇస్తాడు. క్రిస్ వోక్స్ వేసిన వైడ్ యార్కర్ బాల్ని యువరాజ్ సింగ్ అయితే కొడదాం అనుకుంటాడు 4. కానీ బట్లర్ ఆ బాల్ని క్యాచ్ చేసి అవుట్ అని అపీల్ చేస్తాడు. ఎంపైర్ కూడా అవుట్ అని చేయి పైకి లేపే సమయంలోపే ధోని రివ్యూ సిస్టమ్ వస్తుంది. ఎంపైర్ థర్డ్ ఎంపైర్కి ఇస్తాడు. అందులో బాల్ గ్రౌండ్కి టచ్ అవుతుంది. థర్డ్ ఎంపైర్ నాట్అవుట్గా ఇస్తాడు. ఇక్కడ కూడా ధోని రివ్యూ సిస్టమ్ అయితే సక్సెస్ అవుతుంది. ఫ్రెండ్స్, ధోని రివ్యూ సిస్టమ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.